క్రిస్టియన్ ప్రీచింగ్ అంటే ఏదేదో అనుకునేటువంటి వాడిని, కానీ ఇంత ప్రాక్టికల్ గా ఉంటుందా అని అనుకుని మొదటిసారిగా అనుకున్నాను. వాస్తవానికి కొంతమంది చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఈ రోజున క్రైస్తవ్యం అబాస్పాలు అవుతుంది. దాన్ని బట్టి ఎంతగానో చింతిస్తున్నాను నేను, దాన్ని బట్టి ఎంతగానో బాధపడుతున్నాను. అన్ని జనుల మధ్య మీరు చేసేటువంటి వెకిలి చేష్టలను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుందని దేవుని లేఖను సెలవిస్తాం. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. దేవుడు చెయ్యొద్దు అనే పనులని స్టేజ్ మీద చేస్తూ, ప్రకటించొద్దు అనేటువంటి ఆ మాటలు ప్రకటిస్తూ క్రైస్తవ్యాన్ని ఈరోజు అబాస్పాలు చేస్తున్నటువంటి దుర్బోధకులు ఉన్నారు. వారి విషయంలో జాగ్రత్త. ప్రపంచానికి ఏం ప్రొజెక్ట్ అవుతుందంటే క్రైస్తవ్యం అంటే ఇంతేనేమో అనుకుంటున్నారు. క్రైస్తవం యొక్క గొప్ప విలువలు ప్రపంచానికి అందించబట్టలేదు. ఎందుకంటే కొంతమంది దుర్బోధకులు చేసేటువంటి వెకిలి చేష్టల ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుందండి. మనసారా కూడా అభ్యర్థిస్తున్నాను, దయచేసి అటువంటి కార్యాలు చేయొద్దు. దేవుని నామాన్ని, వాక్యాన్ని స్పష్టంగా ప్రకటించండి. యేసయ్య గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడో, రక్షణ గురించి వర్తమానాలు చెప్పండి అయ్యా. అనేక మంది జీవితాల్లో వెలుగు ఉంటుంది. ఎందుకు డబ్బు కోసం, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం లేనిపోయినవి బైబిల్లో అనేటువంటి కార్యాలు చేసి యేసయ్య నామానికి ఎందుకు అవమానాన్ని తీసుకొస్తారు? మిమ్మల్ని బట్టే కదా నామం అన్ని జనుల మధ్య దూషణ. విశ్వాసులు బాగానే ఉంటున్నారు. ఈ రోజున దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి దేవుని నామం అవమాన పాలవుతుంది. చాలా చింతిస్తున్నాను.